బ్యాంకులు మనకి క్రెడిట్ కార్డ్స్ని అంటగట్టి ఎన్ని విధాలుగా ఎంత డబ్బుని సంపాదిస్తూ ఉన్నాయో ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. మనకి చాలా విషయాలు తెలియదు. అన్ని విధాలుగా ఈ బ్యాంకులు అనగా ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీలు మన నుండి డబ్బుని సంపాదిస్తూ ఉన్నాయి. అంతెందుకు ఎస్బీఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసే ఈ కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్, ఈ కంపెనీ యొక్క 2024 నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 2400 కోట్లు ఆ రేంజ్లో కంపెనీలు సంపాదిస్తూ ఉన్నాయి మనకి క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసి. సో ఎన్ని విధాలుగా డబ్బుని సంపాదిస్తూ ఉన్నాయో ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు మనం బ్యాంకు ఖాతాని ఎందుకు యూజ్ చేస్తాం? ఒకటి, డబ్బుని డిపాజిట్ చేసుకోవడానికి. మేబీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బుని దాచుకుంటాం, లేదా ఎఫ్డి చేస్తూ ఉంటాం, ఆర్డి చేస్తూ ఉంటాం, పీపీఎఫ్ చేస్తూ ఉంటాం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదేవిధంగా మనకి డబ్బు కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకోవడానికి. సో అందుకనే బ్యాంకులు మనకి డెబిట్ కార్డ్ని ఇస్తూ ఉంటాయి. ఈ కార్డు సహాయంతో మనం డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు ఏటీఎంకి వెళ్ళి. ఈ వీడియో టాపిక్ డెబిట్ కార్డ్స్ కాదు, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎంత డబ్బుని సంపాదిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంకు ఖాతాలో మనీ లేదు, అలాంటప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ లోన్కి అప్లై చేశారు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే సబ్మిట్ చేయాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్ 16, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, శాలరీ స్లిప్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా కదా. ఇవన్నీ సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ చేస్తారు. అది కూడా ఓకే అంటే అప్పుడు డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదే మీకు అస్తమాటు 1000, 2000, 3000 ఆ విధంగా కావాలి. అలాంటప్పుడు మీరు అస్తమాటు బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేస్తారా? మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, వెరిఫికేషన్ నో. అందుకని బ్యాంకులు సింపుల్గా మనకి క్రెడిట్ కార్డ్స్ని అంటగడుతూ ఉంటాయి కదా. ఈ క్రెడిట్ కార్డ్స్ని ఇస్తూ ఉంటాయి. అందరికీ ఇస్తాయా? లేదు, కొందరికి మాత్రమే. వ్యవసాయం చేస్తున్నట్లయితే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ని ఇస్తాయా? ఇవ్వవు. ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, ఎవరికైతే రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తాయి. సో మనం కనుక మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ కట్టేస్తూ, అది కూడా ఆన్ టైంలో కడుతున్నట్లయితే మనకి ఫ్రీగా ఎటువంటి వడ్డీ లేకుండా 45 to 50 days లోన్ వచ్చినట్లే. అంతే కదా. మినిమం అమౌంట్ డ్యూ కట్టకుండా మనం కనుక అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే ఫ్రీగా మనకి లోన్ వచ్చినట్లే. లోన్తో పాటు చాలా క్రెడిట్ కార్డ్స్లో మనకి లాంచ్ యాక్సెస్ ఉంటుంది. జస్ట్ 2 రూపీస్ కట్ చేసుకుంటారు. లోపలికి వెళ్తే ఫ్రీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఇక్కడ కూడా మనకి చాలా డబ్బు ఆదా అయినట్లే. క్రెడిట్ కార్డు ఈ డబ్బుని భరిస్తూ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు కంపెనీ ఈ లాంచెస్కి ఈ డబ్బుని ఇస్తూ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా 1+1 మూవీ టికెట్ ఆఫర్స్. చాలా కార్డ్స్లో ఈ ఆఫర్ అన్నది ప్రతి మంత్ ఉంటుంది. సో ఫ్రీగా ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ ఫ్రీ అనమాట. అండ్ అదేవిధంగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు. ఎగ్జాంపుల్గా సేల్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు హెచ్డిఎఫ్సి కార్డ్ని యూజ్ చేస్తే 2000 ఆఫ్, 3000 ఆఫ్ అని పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది వచ్చినట్లే. అదేవిధంగా 1000 క్యాష్ బ్యాక్, 2000 క్యాష్ బ్యాక్ అని పెడుతూ ఉంటారు. మనకి డబ్బు అన్నది వెనక్కి వస్తుంది. అండ్ దాంతోపాటు రివార్డ్ పాయింట్స్. మనం ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నందుకు మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవచ్చు, లేదా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఓచర్లు. సో మనకి చాలా ఓచర్లు వస్తూ ఉంటాయి. అండ్ నో కాస్ట్ ఈఎంఐ, ఎటువంటి వడ్డీ లేకుండానే మనం ఈఎంఐ పెట్టుకొని ఫోన్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు మనకైతే ఆఫర్ చేస్తున్నాయి క్రెడిట్ కార్డ్స్. ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడానికి ఇదేమైనా చారిటీయా? చారిటీ కాదు. మన నుండి ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదిస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్. ఎలా? ఇప్పుడు నేనైతే చెప్తా. సో ముందుగా ఒకవేళ మనం కనుక అవుట్ స్టాండింగ్ కాకుండా మినిమం అమౌంట్ డ్యూ కడుతున్నట్లయితే ఇండైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ కంపెనీకి మనం వడ్డీ ప్లస్ ఛార్జెస్ కడుతున్నట్లు. సో వడ్డీ ప్లస్ ఛార్జెస్ రెండు కలిపితే మినిమం అమౌంట్ డ్యూ అండ్ లేట్ పేమెంట్. కొందరు అవుట్ స్టాండింగ్ కట్టరు, మినిమం అమౌంట్ డ్యూ కూడా కట్టరు. డేట్ అన్నది అయిపోతుంది. అలా డేట్ అన్నది కంప్లీట్ అయినట్లయితే, లాస్ట్ డే కంప్లీట్ అయినట్లయితే వడ్డీ పడుతుంది. వడ్డీ ఎంత? 2 to 5% పర్ మంత్. మంత్కి 2 to 5. మనం మినిమం 2% అనుకున్నా కూడా ఇయర్కి 24% అంత వడ్డీ పడుతుంది. సో ఎవరైతే ఆన్ టైంలో కట్టరో వాళ్ళు ఇండైరెక్ట్గా చాలా వడ్డీ కడతారు. అది క్రెడిట్ కార్డ్ కంపెనీకి ప్రాఫిట్. ఈ వడ్డీతో పాటు లేట్ పేమెంట్ ఛార్జెస్ దాన్ని కూడా మనమైతే కట్టాలి. అదేవిధంగా జాయినింగ్ ఫీ స్టార్టింగ్లో కార్డ్ తీసుకునే టైంలోనే 1000, 2000 ఈ విధంగా మనం కట్టాలి. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్
ఎవ్రీ ఇయర్ మనమైతే ఛార్జెస్ కట్టాలి, అది కూడా ప్రాఫిటే. అండ్ క్యాష్ విత్డ్రావల్ ఛార్జెస్, మనం కనుక క్రెడిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తున్నట్లయితే అప్పుడు కూడా ఛార్జెస్ పడతాయి. ఆ ఛార్జ్ కూడా క్రెడిట్ కార్డు కంపెనీకి ప్రాఫిట్. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా ఓవర్ లిమిట్ ఫీ కొన్నిసార్లు ఇది కూడా పడుతూ ఉంటుందన్నమాట. సో వీటి ద్వారా క్రెడిట్ కార్డు కంపెనీకి ప్రాఫిట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. కానీ మనం కనుక అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే మినిమం అమౌంట్ డ్యూ ద్వారా డబ్బు రాదు, లేట్ పేమెంట్ ఛార్జెస్ ఉండవు. ఎందుకంటే ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కడితే లేట్ పేమెంట్ ఛార్జెస్ ఉండవు, వడ్డీ ఉండదు. కొన్నిసార్లు చాలా కంపెనీలు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అలాంటప్పుడు జాయినింగ్ ఫీజు ఉండదు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. అండ్ చాలా సందర్భాల్లో చాలామంది ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేయరు, ఓవర్ లిమిట్ కూడా యూజ్ చేయరు. మరెలా క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి సరిగ్గా లాభాలు ఎలా వస్తాయి? మనం కనుక ఆన్ టైంకి అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే ఎలా చెప్తా. అసలైంది ఇక్కడ ఉంది. చాలామంది వీటి ద్వారా మాత్రమే డబ్బు అన్నది వస్తుంది అనుకుంటారు. ఇది జుజుబీ. అసలైంది ఇక్కడ ఉంది. మనం కనుక మన కార్డుతో ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేస్తున్నట్లయితే క్రెడిట్ కార్డ్ కంపెనీకి చాలా అంటే చాలా ప్రాఫిట్ అన్నది వస్తూ ఉంటుంది. ఏంటి? జస్ట్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే ప్రాఫిటా? ఎలా? నేను చెప్తా. ఓన్లీ వీళ్ళకే కాదు, నెట్వర్క్ కంపెనీస్ లైక్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే, వీళ్ళకి కూడా మనం క్రెడిట్ కార్డ్ని జస్ట్ యూజ్ చేస్తే లాభాలు వస్తూ ఉంటాయి. మీలో చాలామందికి అసలు నెట్వర్క్ కంపెనీస్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి, అసలు ఎందుకు మన కార్డ్ మీద వీసా లేదా మాస్టర్ కార్డ్, రూపే అని చెప్పుంటుందో చాలామందికి తెలియదు. నేను చెప్తా. ఇంతకు ముందు ఎప్పుడైతే ఈ నెట్వర్క్ కంపెనీస్ అనేవి ఇంకా రాలేదో అప్పుడు ఏ విధంగా వర్క్ అయ్యేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఉంది. నేను చెప్తుంది డెబిట్ కార్డ్. మీకు డబ్బులు కావాలి, ఏం చేస్తారు? ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తారు. ఒకవేళ మీరు కనుక వేరే బ్యాంక్ ఏటీఎం అనగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళారు, మీ కార్డు ఎస్బీఐ. సో నెట్వర్క్ కంపెనీస్ అనేవి రాకముందు ఈ విధంగా వేరే బ్యాంక్ వాళ్ళు వేరే ఏటీఎంకి వెళ్తే డబ్బులు వచ్చేవి కాదు. ఎందుకంటే మీది ఎస్బీఐ. సో మీరు ఖచ్చితంగా ఎస్బీఐ ఏటీఎంకి మాత్రమే వెళ్ళాలి. ఎప్పుడు? నెట్వర్క్ కంపెనీస్ అనేవి రాకముందు. ఎందుకంటే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు కనుక వేరే బ్యాంక్ ఏటీఎంకి వెళ్తే అక్కడ మీ డేటా ఉండదు. అసలు మీ కార్డులో డబ్బు ఉందా లేదా వీళ్ళకి తెలిసేది కాదు. ఎందుకంటే మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ ఏటీఎం హెచ్డిఎఫ్సి. సో ఓన్లీ హెచ్డిఎఫ్సి కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఏటీఎంకి వెళ్తే అప్పుడు మాత్రమే డబ్బు అన్నది వచ్చేది. అదేవిధంగా క్రెడిట్ కార్డ్, మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది, మీరు షాప్కి వెళ్ళారు, షాప్ కీపర్ వద్ద మెషిన్, స్వైపింగ్ మెషిన్ హెచ్డిఎఫ్సి బ్యాంకుది ఉంది, కానీ మీ క్రెడిట్ కార్డు ఎస్బీఐ. మీరు కనుక స్వైప్ చేయడానికి ట్రై చేస్తే కార్డు పెట్టినా కూడా అసలు మీ కార్డులో డబ్బు ఉందా లేదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులో ఎంత లిమిట్ ఉంది, ఇదంతా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళ వద్ద ఈ బ్యాంకు డేటా ఉండేది కాదు. సో ట్రాన్సాక్షన్ జరిగేది కాదు. ఆ తర్వాత ఇదంతా తెలుసుకొని నెట్వర్క్ కంపెనీస్ మార్కెట్లోకి వచ్చాయి. పేర్లోనే ఉంది, నెట్వర్క్ కంపెనీస్ లైక్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే. సో వీళ్ళ వద్ద ప్రతి బ్యాంక్ యొక్క సమాచారం ఉంటుంది. ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ క్రెడిట్ కార్డులో ఎంత లిమిట్ అన్నది ఇంకా పెండింగ్ ఉంది, అంతా వీళ్ళకి తెలుస్తుంది. ఈ వీసా, మాస్టర్, రూపే వాళ్ళకి. ఆ తర్వాత ప్రతి బ్యాంకు వీళ్ళతో పార్ట్నర్షిప్ అవ్వడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని కార్డ్స్కి వీసా, కొన్ని కార్డ్స్కి రూపే, కొన్ని కార్డ్స్కి మాస్టర్. ఈ విధంగా టైఅప్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ప్రతి బ్యాంకు వీళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి కార్డ్స్ని రిలీజ్ చేశాయి. సో ఎప్పుడైతే పార్ట్నర్షిప్ అయ్యాయో అప్పటి నుంచి ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ కార్డు ఉన్నా కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ ఏటీఎంలో ఈ ఎస్బీఐ కార్డ్ని పెట్టగానే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సమాచారం ఇచ్చేవి ఈ కంపెనీస్, నెట్వర్క్ కంపెనీస్. ఏమని? ఈ ఎస్బీఐ బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, పర్లేదు డబ్బుని విత్డ్రా చేసి ఇవ్వు అని చెప్పి హెచ్డిఎఫ్సి ఏటీఎంకి చెప్పేవి. చెప్పడానికే ఈ నెట్వర్క్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డు, క్రెడిట్ కార్డు, మీరు హెచ్డిఎఫ్సి స్వైపింగ్ మిషన్లో కార్డు పెట్టారు, వెంటనే ఈ కంపెనీస్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఏమని? ఆన్ ది స్పాట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఎస్బీఐ కార్డులో ఇంత లిమిట్ ఉంది, ఓకే ట్రాన్సాక్షన్ జరపొచ్చు అని చెప్పి వీళ్ళు సిగ్నల్ ఇస్తే ట్రాన్సాక్షన్ జరిగేది. ఇప్పుడు జరుగుతుందంతా ఇదే. సో వీళ్ళు ఫ్రీగా పనిచేస్తారా? ఎవరు? నెట్వర్క్ కంపెనీస్ వాళ్ళు ఫ్రీగా పనిచేస్తారా? పనిచేయరు. వీళ్ళకి డబ్బులు కావాలి. సో వీళ్ళకి అదేవిధంగా క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి అన్ని ఆఫర్లు, లాంచెస్ అవి ఇవి ఇస్తుంటారు కదా. సో వాళ్ళకి
వీళ్ళకి డబ్బు అన్నది ఎన్ని విధాలుగా వస్తూ ఉంటుందో ఇప్పుడు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ జరిగితే 4 పార్టీస్ ఇంక్లూడ్ అయి ఉంటారు ఆ ట్రాన్సాక్షన్లో. ఎవరు? ఫస్ట్ నెట్వర్క్ కంపెనీ, చెప్పాను ఆల్రెడీ ఏంటో. దాంతోపాటు ఇష్యూర్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్, నాదే కార్డు, క్రెడిట్ కార్డు. నా కార్డు ఎగ్జాంపుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది ఇష్యూర్ బ్యాంక్. అర్థమైందా? అదేవిధంగా అక్వైరింగ్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను షాప్కి వెళ్ళా, షాప్ కీపర్ వద్ద స్వైపింగ్ మిషన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఈ ఐసిఐసిఐ బ్యాంకు అక్వైరింగ్ బ్యాంక్ అనమాట. అదేవిధంగా 4th పర్సన్ షాప్ కీపర్కి డబ్బు అన్నది వెళ్తుంది కాబట్టి వీళ్ళు 4 ఉంటారు. ఎగ్జాంపుల్గా ఇంకా క్లియర్గా చెప్తా. నా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆల్రెడీ చెప్పా. నా కార్డు బ్యాంకు హెచ్డిఎఫ్సి. నేను ట్రాన్సాక్షన్ చేశా, స్వైప్ చేశా. ఎంత? 100. ఏదో కొన్నా, కార్డు ఇచ్చా. ఇలా 100 ట్రాన్సాక్షన్ చేస్తే నా బ్యాంకు అనగా ఇష్యూర్ బ్యాంకుకి ఆన్ ది స్పాట్ 2 రూపీస్ 2 రూపీస్ నా బ్యాంకుకి వెళ్తుంది. ఎందుకంటే ఈ బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ని నేనైతే యూజ్ చేస్తూ ఉన్నా. అర్థమైందా అండి? సో మీరు ఏ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారో, మీరు కనుక ట్రాన్సాక్షన్ చేస్తే 100 అనుకుంటే, ఎగ్జాంపుల్గా 100 అనుకుంటే 2 రూపీస్ స్ట్రైట్ అవే మీ బ్యాంకు వాడికి వెళ్తుంది. సింపుల్గా ఈ క్రెడిట్ కార్డ్ని మీరు యూజ్ చేస్తున్నందుకు. సో 2 రూపీస్ కట్ అయ్యి ఈ బ్యాంకుకి, ఐసిఐసిఐ బ్యాంక్ స్వైపింగ్ మిషన్ బ్యాంకుకి 100లో 2 రూపీస్ తీసేస్తే 98 రూపీస్ వెళ్తుంది. ఐసిఐసిఐ బ్యాంకుకి 98 రూపీస్ వెళ్తుంది. సో వీళ్ళకి కూడా డబ్బు కావాలి. ఎందుకు? ఈ మెషిన్ ఫ్రీయా? కాదు, దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. సో ఈ మెషిన్కి గాను ఈ బ్యాంకు 1 రూపీ తీసుకుంటుంది. 1 రూపీ తీసుకొని షాప్ కీపర్ కరెంట్ అకౌంట్లో ఎంత వేస్తుంది? 97 రూపీస్ వేస్తుంది. 100లో 2 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకుంది, జస్ట్ క్రెడిట్ కార్డ్ ఇచ్చినందుకు. 1 రూపీ ఈ బ్యాంకు తీసుకుంది, ఎందుకు? స్వైపింగ్ మెషిన్ని యూజ్ చేస్తున్నందుకు. సో రిమైనింగ్ 97 రూపీస్ షాప్ కీపర్ కరెంట్ అకౌంట్లో పడుతుంది. కరెంట్ అకౌంట్ వీడిదే, ఐసిఐసిఐ బ్యాంక్ వాడిదే. సో వాడు బ్యాంకు వాడు రూపాయి ఉంచుకొని 97 రూపీస్ కరెంట్ అకౌంట్లో వేస్తాడు. సో షాప్ కీపర్కి మనం 100 పే చేస్తే వాడికి వెళ్ళేది 97 రూపీస్ మాత్రమే. అందుకని చెప్పి వీడు తెలివిగా ప్రొడక్ట్లోనే ఈ ఖర్చుని యాడ్ చేస్తాడు. మనకు అమ్మే ప్రొడక్ట్లోనే ఈ ఖర్చును కూడా యాడ్ చేసి మనకు అమ్ముతాడు. సో వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మరి వీళ్ళకి ఇక్కడ వీసా ఉంది కదా, ఈ కంపెనీకి డబ్బులు ఎలాగా? చెప్తా. వీడిస్తాడా లేదా వీడిస్తాడా? వీడు ఎవడైతే స్వైపింగ్ మెషిన్ని యూజ్ చేస్తున్నాడో వీడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎంత ఇస్తాడు? 0.5 పైసా. అర్ధ రూపాయి నెట్వర్క్ కంపెనీకి ఇస్తాడు స్వైపింగ్ మెషిన్ కంపెనీ వాడు. వాడికి మిగిలేదంతా రూపాయి. అర్థమైందండి? ఇంకా క్లియర్గా ఇక్కడ చూపిస్తా. నెట్వర్క్ కంపెనీ అనగా ఇది, వీసా వాళ్ళకి ½ రూపీ వెళ్తుంది, 50 పైసా. అండ్ ఇష్యూర్ బ్యాంక్ అనగా నా బ్యాంకు వాళ్ళకి 2 రూపీస్ స్ట్రైట్ అవే వెళ్తుంది. ఇక్కడ రాసా 2 రూపీస్. ఎక్వైరింగ్ బ్యాంక్ వాడికి జనరల్గా రూపాయి వస్తుంది. ఆ రూపాయిలో ½ రూపీ దీనికి ఇచ్చి ½ రూపీ వీడైతే ఉంచుకుంటాడు. సో ఎక్వైరింగ్ బ్యాంకుకి 0.5 పైసా వెళ్తుంది. అదే ఇక్కడ రాసా, ఇదిగోండి 0.5 పైసా. ఫైనల్గా షాప్ కీపర్ కరెంట్ అకౌంట్లో పడేది 97 రూపీస్. అదే ఇక్కడ రాసా, ఇదిగోండి 97. అర్థమైందండి? ఒక్క ట్రాన్సాక్షన్ జరిగితే ఈ విధంగా పంపకాలు జరుగుతాయి. అందుకనే ప్రతి కంపెనీ క్రెడిట్ కార్డుని ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో మనం లేటుగా కట్టిన ప్రాఫిట్ క్రెడిట్ కార్డు కంపెనీకే, మనం ఆన్ టైంలో కట్టి ట్రాన్సాక్షన్లు చేస్తున్నా కూడా ప్రాఫిట్ అన్నది క్రెడిట్ కార్డు కంపెనీకే. మిడిల్లో లాస్ ఎవరికి? క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఇండైరెక్ట్గా లాస్ మనకే. సో ఎంతైతే అవసరం ఉందో అంతకే వాడండి, ఎక్కువ వాడకండి. ఎలా చూసుకున్నా కూడా లాభం అంతా వీళ్ళకే. ఇది ఒక స్టేజ్. దీంతో పాటు ఇంకొక రకంగా క్రెడిట్ కార్డు కంపెనీలు డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. ఎలా? నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా చాలా అంటే చాలా డబ్బుని క్రెడిట్ కార్డు కంపెనీలు సంపాదిస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా వస్తుంది, ఎటువంటి వడ్డీ లేదు, సో కొనేద్దామని చెప్పి ఐఫోన్లు, టీవీలు అన్నీ కొనేస్తూ ఉంటాం, మనకే లాసు. సో ఈ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా క్రెడిట్ కార్డు కంపెనీలు ఎంత డబ్బుని సంపాదిస్తాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని తర్వాత ఇంకొక వీడియో ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో ఏ విధంగా చెప్పానో ఆ వీడియోలో కూడా చెప్తా. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ అప్లోడ్ అయ్యే ఉంటుంది.
లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఓకేనా? ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, లేదా నచ్చలేదు. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1200 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో పెట్టా. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్ మీద కోర్సులు ఉంటాయి. సో మీరు కనుక ఫినాన్స్ గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా బిజినెస్, మీరు కనుక ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, రైతన్నలు మనకి వ్యవసాయాన్ని ఎలా చేయాలో నేర్పిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.